నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ న్యూస్. రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 23న ఓ బట్టల వ్యాపారి రచ్చ నారాయణ ఓ మహిళ నుండి వెంచర్లో ఫ్లాట్లు అమ్ముతామంటూ ఫోన్ కాల్ వచ్చింది. ఫ్లాట్లు కొనుగోలు చేయడానికి వచ్చిన నారాయణ కదలికలకు పరిశీలించిన ధనరాజ్ టీం నారాయణను బెదిరించి తలకు తుపాకీ పెట్టి ₹1 కోటి ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు చేశాడు. విలువైన డాక్యుమెంట్లపై సంతకాలు తీసుకుని సుమారుగా 11 కిలోమీటర్లు త్రిప్పుతూ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద వ్యాపారిని నారాయణను వదిలేసిన ధనరాజ్ టీం నిందితుల వద్ద నుండి కత్తులు, భూమికి సంబంధించిన బాండ్ పేపర్లను, పిస్టల్, పోలీస్ యూనిఫామ్, ఓ కారు, సెల్ ఫోన్స్ లను స్వాధీనం చేసుకుని ఈ రోజు నిందితులను అరెస్ట్ చేసి మీడియా సమావేశంలో మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి పూర్తి వివరాలు వెల్లడించారు. అనంతరం నిందితులను రిమాండ్ కు తరలించారు. PSలో ఉన్నానా? ఏంటి దానికి రాజు గారి ఆధ్వర్యంలో, తర్వాత SHO ఆదిపట్ల అండ్ SIs రాజు, వెంకటేష్, తర్వాత గిరి, రవీందర్, ఉపేందర్, వీళ్ళందరూ సంతోష్, శివచంద్ర, కృష్ణ, సందీప్, సో వీళ్ళందరినీ 2 టీం లాగా డివైడ్ చేసేసి ఇమీడియట్గా మనము టెక్నాలజికల్ సపోర్ట్ తోటి, మా సిపి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, క్విక్ రెస్పాన్స్ టెక్నాలజీ అనేది బేసిక్ పోలీసింగ్ డ్యూటీ ఏదైతే ఉందో అది ఆల్వేస్ గివ్స్ గుడ్ రిజల్ట్స్ అని మమ్మల్ని ఎప్పుడు మాకు చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో దాన్ని బేస్గా తీసుకొని మేము ఇమీడియట్గా టీమ్స్ని డిప్లాయ్ చేసుకొని మనం ఈ కేసుని అతి త్వరలో డిటెక్ట్ చేసి ఈ టీమ్స్ చాలా ఎఫర్ట్స్ చేసి వీళ్ళందరినీ అదుపులో తీసుకున్నందుకు అందరికీ ప్రశంసిస్తున్నాను. థ్యాంక్ యూ. ఒక ఫార్చునర్ కార్ కొనుక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటట్టుగా అతని యొక్క లైఫ్ స్టైల్ అనేది జరుగుతూ ఉన్నది. హయత్ నగర్లో అతను షిఫ్ట్ అవ్వడం అనేది జరిగింది. సో ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల ఎలా అయినా సరే ఇంకా డబ్బు సంపాదించాలని చెప్పి డబ్బు ఉన్నటువంటి అదే ఇబ్రహీంపట్నం నేటివ్ ప్లేస్కి సంబంధించినటువంటి రచ్చనారాయణని గుర్తించేసి ఆ నారాయణని పిలిపించేసి ఎలా అయినా డబ్బు సంపాదించాలి, ఎక్స్ట్రాక్షన్ చేయాలి, కిడ్నాప్ చేయాలని ఒక పథకం ప్రకారం అతను ఏం చేశాడంటే కొన్ని బాండ్ పేపర్స్ ఆల్రెడీ కంప్లైంట్ పేరు మీద ఒక 4 బాండ్ పేపర్స్ ₹100 నాన్ జ్యుడిషియల్ బాండ్ పేపర్స్ తీసుకోవడం జరిగింది. తర్వాత రియల్ ఎస్టేట్లో కూడా కంప్లైనెంట్ నారాయణ గారు ఉండడం వల్ల రియల్ ఎస్టేట్ వ్యక్తిలాగా ఈ అమ్మాయితోటి, ఈ లేడీ మక్కల భవాని అనే లేడీతోటి మెట్రో సిటీ వెంచర్స్ ఆదిపట్ల లిమిట్స్లో మెట్రో సిటీ వెంచర్స్లో ప్లాట్స్ చూపిస్తాము, మీరు ఇక్కడికి రావాలి అని చెప్పేసి 21st రోజు మెట్రో సిటీ వెంచర్కి ఆ అమ్మాయి ద్వారా అతన్ని ఒక హనీ ట్రాప్ లాగా పిలిపించడం అనేది జరిగింది. తీరా అక్కడికి వచ్చిన తర్వాత అతను డ్రైవర్ తోటి కంప్లైనెంట్ డ్రైవర్ తోటి కార్లో అక్కడికి మెట్రో సిటీ వెంచర్కి రీచ్ అయిన తర్వాత ఆల్రెడీ అతను వస్తున్నటువంటి కదలికలు అవన్నీ గమనించడానికి ఇందులో వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ దూరంగుల శ్రీకాంత్ని ఆల్రెడీ ఆ టర్నింగ్స్లో పెట్టేసి అతని యొక్క మూమెంట్స్ కదలికలన్నీ వెరిఫై చేసుకుంటూ అతను కార్ టర్నింగ్ తీసుకొని వెంచర్లోకి లోపలికి వెళ్ళినప్పుడు టర్న్ తీసుకొని లోపలికి వెళ్ళినప్పుడు ఇమీడియట్గా అక్యూజ్డ్ ధనరాజుకి ఇన్ఫార్మ్ చేయడము, తర్వాత ఆల్రెడీ వెంచర్లో రెడీగా కార్లో ఈ ముగ్గురు ధనరాజు, తర్వాత శివకుమార్ అండ్ శేఖర్, ఈ ముగ్గురు ఆల్రెడీ కార్లో కంప్లైనెంట్ కార్ కోసం ఎదురు చూడడము. అదే టైంగా కంప్లైనెంట్ కార్ రాగానే ఇమీడియట్గా వీళ్ళు ఈ ముగ్గురు వాళ్ళ కార్లోంచి దిగి కంప్లైనెంట్ కార్ రచ్చనారాయణ గారి కార్లోకి వెళ్ళేసి డ్రైవర్ని తర్వాత ఇద్దరిని ఇమీడియట్గా ముసుగులు వేసేసి ఆ కార్లోకి చొరబడి వాళ్ళకి ఇమీడియట్గా డమ్మీ పిస్టల్ తోటి బెదిరించి కత్తి చూపించేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత కంప్లైనెంట్ చేసినటువంటి కార్ని ఇందులో వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ మళ్ళీ అతను ఆ కార్ డ్రైవ్ చేసుకుంటూ వీళ్ళు మొత్తం మెట్రో సిటీ వెంచర్ నుంచి స్టార్ట్ అయ్యి వయా CVR కాలేజ్, JVR వెంచర్, సో అలా ఆల్మోస్ట్ ఒక 11 కిలోమీటర్స్ జర్నీలోని మొత్తం అతన్ని చేసుకుంటూ సో అతన్ని బెదిరించడం అనేది స్టార్ట్ చేశారు. నీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, నువ్వు చాలామంది అమ్మాయిలతో నువ్వు తిరుగుతామని తెలిసింది, దానికి సంబంధించినటువంటి ఫోటోలన్నీ మా దగ్గర ఉన్నాయి, సో ఈ ఫోటోలన్నీ మేము బయట పెడతాము,
నువ్వు కనుక ఇవి మా ఒప్పందాలకి కనుక ఒప్పుకోకపోతే కనుక, మా డిమాండ్స్కి ఒప్పుకోకపోతే కనుక ఈ ఫోటోలని బయట పెడితే సమాజంలో నీ యొక్క గౌరవం అనేది తగ్గుతుంది అని చెప్పేసి అతన్ని వెపన్స్ తోటి బెదిరించేసి ముందుగా 3 కోట్లు డిమాండ్ చేయడం జరిగింది. తర్వాత తన దగ్గర అంత లేదు అని చెప్పినప్పుడు మళ్ళీ 1 కోటి అడగడం జరిగింది. ఇది కూడా తను ఎట్టి పరిస్థితుల్లో తన వల్ల కాదని తెలియడంతో ఆల్రెడీ తెచ్చుకున్నటువంటి బాండ్ పేపర్స్ మీద ఒక 20 లక్షలకు సంబంధించిన బాండ్ పేపర్స్ మీద సిగ్నేచర్స్ చేసుకుని తర్వాత తీసుకొచ్చేసి అతన్ని మళ్ళీ వదిలివేసి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇందులో మనము ఈరోజు అందరినీ అదుపులోకి తీసుకున్నాము. ఈ 4 అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ధనరాజు, శేఖర్, శ్రీకాంత్,